హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 315. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోండి, అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. నువ్వు ఇప్పటి నుండి ఇక్కడ ఉన్న నాకు ఎలాంటి అభ్యంతరం లేదురా అని చిన్న కోడల్ని వెనకేసుకొచ్చారు మీనాక్షి గారు. నాకు కూడా అస్సలు అభ్యంతరం లేదు మమ్మీ అని చరణ్ వచ్చి వాళ్ళ అమ్మ మెడలో చేతులు వేసి చెప్తూ నవ్వుతూ ఉంటే రుద్రాబాబు చిన్న తమ్ముడికి ఒక్క లుక్ ఇచ్చాడు. అబ్బా నువ్వు అలా చూడకన్నయ్య, నేనేదో మమ్మీ అన్నందుకే అన్నానులే. అయినా ఇది ఎంత పెద్ద అన్యాయం తెలుసా? మాకు పెళ్ళి చేస్తామని చెప్పి ఎన్ని రోజులు చేయిస్తున్నారు. పైగా నాకన్నా చిన్న చెల్లి బంగారు తల్లి పెళ్ళి చేస్తున్నారు. కానీ మా పెళ్ళి మాట మాత్రం ఎత్తట్లేదు. పెళ్ళవకుండా ఉన్న మా సింగిల్స్ లైఫ్ మీకేం తెలుస్తుంది లేండి. చక్కగా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు అని పెద్దన్నయ్యని చిన్న అన్నయ్యను కలిపి అన్నాడు చరణ్. అవునవును, పెళ్ళైన తర్వాత నువ్వు కూడా ఎంజాయ్ చేద్దువులేరా. అప్పుడు అంటావులే, నిజంగా పెళ్ళైన తర్వాత మ్యారీడ్ లైఫ్ ఎంత బాగుందో అన్నయ్య అని అన్నాడు శౌర్య. నేను అదే చెప్తున్నాను, కానీ మీరే నేను ఇంకా చిన్నపిల్లాడిని అని నాకు పెళ్ళి చేయట్లేదులేండి అని చరణ్ శౌర్య పోట్లాడుకుంటుంటే ఇంతకీ ధీరాబాబు ఎక్కడున్నాడు అత్తయ్య అని అడిగింది సమీర. పడుకున్నాడు రా, లేచాడేమో, మీ అక్కను కూడా తీసుకురా కిందికి అని మీనాక్షి గారు చెప్పగానే అలాగే అత్తయ్య అని సమీర పైకి వెళ్ళడంతో రుద్ర కూడా సమీర వెనకే వెళ్ళాడు. అప్పుడే బాబు లేచాక పాలు పట్టి కొడుకుని ఆడిస్తూ ఉన్న వేద సమీరాని చూసి హాయ్ సమీర, ఏంట్రా ఇటువైపే రావడం లేదు అని అడిగింది. ఆఫీస్కి వెళ్తున్నాను కదా అక్క, టైం అస్సలు ఉండడం లేదు. భూమి వాళ్ళ ఎంగేజ్మెంట్కి కూడా 2 రోజులు వెళ్ళలేదు కదా అసలు. వర్క్ ఎక్కువగా ఉంది అక్క, న్యూ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి అందుకే అని చెప్పి. ఏం చేస్తున్నాడమ్మా ధీరాబాబు అని వేద దగ్గర ఉన్న ధీరాబాబుని ఎత్తుకొని అత్తయ్య నిన్ను కిందికి రమ్మందక్క, నేను చిన్నోడిని తీసుకెళ్ళనా అని అడిగింది సమీర. పదరా నేను కూడా వస్తున్నాను అని వేద కూడా కిందికి వెళ్ళడానికి లేచింది. కానీ రుద్ర కూడా అప్పుడే రూమ్లోకి రావడంతో నువ్వు తీసుకెళ్ళరా వాడిని, నేను వస్తాను అని చెప్పి రుద్ర రావడంతోనే ఫ్రెష్ అవుతాడని చెప్పి అతడి కోసం డ్రెస్ తీసి పక్కన పెట్టి నేను కిందికి వెళ్తున్నాను బావా అని చెప్పింది వేద. వెళ్ళు, అలాగే వచ్చిన తర్వాత నీ లగేజ్ చిన్నోడి లగేజ్ కూడా ప్యాక్ చేయి, రేపు మీ పుట్టింట్లో దిగబెడతానే నిన్ను అన్నాడు రుద్ర. ఇప్పుడు మా ఇంటికి పంపించేయాలని నీకెందుకు అంత తొందర వచ్చిందో అని అడిగింది వేద అనుమానంగా రుద్రని చూస్తూ. ఒసై నువ్వే కదే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నావు కదా, అత్తయ్య చెప్పింది మర్చిపోయావా భూమి ఎంగేజ్మెంట్ ముందు అన్నాడు రుద్ర. అవును, కానీ నేను ఆ విషయం మర్చిపోయానులే. అయినా నన్ను ఇంట్లో నుండి గెంటేయాలి అని బాగా ఎదురు చూస్తున్నట్టున్నావు. ఇంతకుముందు ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళకపోయేవాడివి, కానీ ఇప్పుడు మాత్రం బాగా పగబట్టేశావు బావా నా మీద. ఏంటి నన్ను మా ఇంటికి పంపించేసి ఏదైనా ప్లాన్ వేసావా ఏంటి అని అడుగుతుంది వేద. రుద్ర దగ్గరికి వెళ్ళి అతడి కాలర్ పట్టుకొని అతడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నేనేం ప్లాన్ వేయాలని నువ్వు కోరుకుంటున్నావే అన్నాడు రుద్ర వేదని చూస్తూ. ఏమో, ఎలాగూ నేను నిన్ను దగ్గరికి రానివ్వడం లేదు కదా, ఇంకో 2-3 నెలలు ఆగమంటున్నాను కదా, అందుకే. నాకు అక్కని కానీ చెల్లెని కానీ తీసుకొచ్చే పనిలో ఉన్నావా ఏంటి అని వేద కళ్ళు ఎగరేసి మరీ కళ్ళు చిన్నవి చేసి అడుగుతూ ఉంటే
అనుమానానికి కూడా ఒక హద్దు ఉండాలే వేస్ట్ ఫెలో. నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయే పాపాత్మురాల అన్నాడు రుద్ర. వెధవ కళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత గాని అలాంటి వేషాలు గాని వేశావనుకో మామూలుగా ఉండదు చెప్తున్నా. ఎవరైనా అమ్మాయిని చూస్తే నిన్ను దాన్ని ఇద్దరిని కలిపి తగలబెట్టేస్తాను. అసలే బాగా హుషారుగా ఉన్నావు నువ్వు కూడా. సంవత్సరం నుండి దగ్గరికి రానివ్వడం లేదు నేనని చెప్పి ఈ గ్యాబ్లో ఎవరైనా వచ్చి తగులుకుంటారని భయంగా ఉంది నాకు అసలే. పైగా నిన్ను వదిలేసి వెళ్ళాలి అంటే నాకు ఏదోలా ఉంది తెలుసా. పెళ్ళైనప్పటి నుండి నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఇంకా నువ్వే నన్ను వదిలేసి వెళ్ళావు. కానీ నిన్ను వదిలి వెళ్ళాలి అనిపించట్లేదు బావా అని వేద పాప గారాలు పడుతూ ఉంటే, ఎవరైనా పుట్టింటికి వెళ్ళడానికి ఎగిరి గంతేస్తారు. తమరు కూడా నేను పంపించనప్పుడు వెళ్తాను వెళ్తాను అని గోల చేసి తీరా నేను పంపిస్తానన్నాక నీ బావేంటే అని అడిగాడు రుద్ర. ఏమో నిన్ను వదిలి ఉండాలి అనిపించట్లేదు. అక్కడికి వెళ్ళాక కూడా నువ్వే గుర్తొస్తూ ఉంటావు నాకు అని వేద బెంగగా రుద్రనే హత్తుకోవడంతో, ఈ టాపిక్ మీద ఆల్రెడీ నీకు క్లాస్ కూడా పీకినట్టున్నాను 2 సార్లు. మళ్ళీ అదే వేషాలు వేస్తావేంటే. అత్తయ్య వాళ్లకు ముందు నువ్వొక్కదానివే అర్థమయ్యిందా. నువ్వు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఇంకెవరు చూస్తారే వాళ్ళని. అప్పుడప్పుడైనా కూతురు బాధ్యత నెరవేర్చవే మెంటల్ మొహం. నీకు నచ్చినన్ని రోజులు ఉండు అక్కడ. ఆ తర్వాత ఒక కాల్ చెయ్యి వచ్చి తీసుకెళ్తాను అని చెప్పాను కదా. నాకు కూడా వర్క్స్ ఎక్కువగానే ఉన్నాయి, మీటింగ్స్ ఎక్కువగానే ఉన్నాయి. వేరే ఊర్లోకి కూడా వెళ్ళాలి నేను. తిరగాలి నేను కూడా చాలానే. ఇక్కడ ఉన్న అందుబాటులో ఉండను. నువ్వు ఇక్కడ ఉన్న ఇంటి దగ్గర ఉండను నేను. అర్థమైందా. కాబట్టి నువ్వు మీ ఇంటికి వెళ్ళి వచ్చేలోపు నేను కంప్లీట్ చేసుకుంటాను నా వర్క్స్ అన్నీ. ఓకేనా. ఇక వదులు, స్నానం చేసి వస్తాను, స్వెట్ పట్టింది అంతా అని రుద్ర వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఇంకా బెంగగా కూర్చున్న వేదని చూస్తూ, ఇప్పుడు పట్టుకోవే కాదనను అన్నాడు రుద్ర డ్రెస్ వేసుకుంటూ. ఏం వద్దులే, నన్ను పంపించాలని డిసైడ్ అయ్యావు కదా, ఆల్రెడీ వెళ్తానులే అని వేద కిందికి వెళ్ళేసరికి ఆల్రెడీ మాటలు దొర్లుతూ ఉంటాయి వేద పుట్టింటికి వెళ్ళడం దాని గురించి. ఓహో, అందరూ ఓకే కూడా చేశారా నాకు చెప్పకుండానే అని వేద వెళ్ళి చరణ్ శౌర్య మధ్యలో కూర్చొని శౌర్య భుజం మీద తల వాల్చడంతో, ఏమైంది మా రాక్షసి ఇవాళ డల్గా ఉంది అని అడిగారు చరణ్ శౌర్య. మమ్మీ ఇంటికి తీసుకెళ్తుందంట బావ నన్ను. కానీ మీ అన్నయ్యను వదిలి నాకేమో వెళ్ళాలని లేదు కదా అని బుంగమూతి పెట్టి మరీ క్యూట్గా చెప్తుంది వేద. నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేలోపు మా అన్నయ్యని ఎవ్వరూ ఎత్తుకుపోకుండా కాపాడే బాధ్యత మాది వదినమ్మ. కాబట్టి మా అన్నయ్య మీద బెంగ పెట్టుకోకుండా మీరు చక్కగా జాగ్రత్తగా వెళ్ళి రండి అని నవ్వాడు చరణ్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.